దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా నడిపించిన సహాయాలను బట్టి, అదేవిధంగా ఇంతవరకు కూడా 7 మాటలు పంచుకున్న వారిని బట్టి, పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన అందరికి కూడా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా ఎక్కువ అయిపోయింది. వాస్తవంగా 3 గంటలకి మనం ముగించుకునే విధంగా తీసుకురావాలి. 3:30 అయిపోయింది. ఇందులో షుగర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు బయట షుగర్ ఉన్నవారు. పిల్లలు చాలామంది ఉన్నారు. పిల్లలకి ఏమైనా పెట్టారా లేదా? క్యారేజీలు తెచ్చుకున్నారా? ఓకే అండి, సమయం చాలా అయింది. నేను త్వరగా ముగిస్తా. 7 మాటలు ఆల్రెడీ ధ్యానించి చేస్తారు కనుక నేను ఎక్కువ చెప్పను. వాస్తవంగా మీరు వినే ఓపిక మీకున్నా, చెప్పే ఓపిక నాకు లేనే లేదు. వాస్తవంగా 2 దినాల నుంచి కూడా రెస్ట్ లేదు. ఈరోజు ప్రయాణం కూడా చాలా నైట్ ఎక్కిన బస్సు బెంగళూరు నుంచి కావలి దగ్గరకు వచ్చేసరికి బస్సు 2 సార్లు దడేమైన సౌండ్ వచ్చి, పెద్ద సౌండ్ వచ్చి మొత్తం బస్సు అంతా సైడ్కి వెళ్ళిపోయింది. అందరు బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి ఇంకా బస్సు సైడ్కి ఆపేశారు. ఎట్లా ప్రేయర్కి లేట్ అవుతుందని తెలిసి ఇంకా వెంటనే బస్సు దిగేసి మరలా వేరే బస్సు ఎక్కి రావడం జరిగింది మార్నింగ్. అందుకే నాకు ఇంకా కొత్తపల్లి ప్రేయర్ కూడా నాకు కొద్దిగా లేట్ అయిపోయింది. ఈరోజు క్షేమంగా దేవుడు మీ మధ్యలో ఉంచి ఈ రీతిలో నిలబెట్టిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈరోజు 7 మాటలు కూడా ధ్యానం చేసాం. మనం ప్రతి సంవత్సరం 7 మాటలు మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. నాకు తెలుసు 7 మాటలు తెలియనటువంటి వారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి మాట అందరికీ తెలుసు, అందరూ ఎరిగిన వారే. ఈరోజు ఇప్పుడు మీరు విన్నారు. మొదటి మాట ఏంటి చెప్పండి? చూడకు, నా వైపు చూసి చెప్పండి, కింద పుస్తకాలు కాదు. రెండో మాట 3 ఒక అందరికి నోటెడ్. ఓకే, అర్థమైపోయింది. సరే, నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. 3:40 అవుతుంది. జస్ట్ 15 నిమిషాల్లో నేను మెసేజ్ ముగిస్తాను. జాగ్రత్తగా ఒకే ఒక మాట నేను చదివిస్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని శిలువ యాగం గురించి. వాస్తవంగా ఈరోజు దేవుని శిలువ యాగం ఈరోజు మనందరికీ కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది వాస్తవంగా నేషనల్గా జరిగేటువంటి గుడ్ ఫ్రైడే కేవలం ఒక గ్రామంలో, మండలంలో జరగదు, జిల్లాలో జరగదు, యావత్ ప్రపంచం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని శుభ శుక్రవారం అన్నారు. వాస్తవంగా ఇందాక చాలామంది చెప్పేటప్పుడు రోజు మనం బాధపడే రోజు కాదు, కుంగిపోయే రోజు కాదు, నీరసించిపోయే రోజు కాదు, శ్రమదినం అంతకంటే కాదు. ఈరోజు శ్రమదినం కూడా కాదు. ఈరోజు మనం హ్యాపీగా సంతోషంగా ఉండాల్సిన దినం. కానీ మనకేంటంటే టైం అయ్యేసరికి నీరసాలు వస్తూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి చాలామందికి. కానీ ఇప్పటి వరకు మీరు ఉన్నారంటే చాలా గ్రేట్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరూ కూడా జాగ్రత్తగా ఒకే ఒక మాట చదువు. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన. చాలు. వాస్తవం ఈరోజు గుడ్ ఫ్రైడే అన్నదానికి ఒకే ఒక్క మాట ఈరోజు ఏంటంటే, యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తనకు తానుగా దేవుడు అప్పగించుకుని, తనకు తానుగా దేవుడు సిలువ ఎక్కి, తనకు తానుగా లేఖనాల ప్రకారం, అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టక మునిపే, ఆయన జన్మించక మునిపే, ఆయన పుట్టి ఏం చేస్తాడు, ఆయన పుట్టుక దేనికి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది ఆయన పుట్టక మునిపే దాదాపు 750 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ఈ లోకంలో పుడతాడని, పుట్టిన యేసయ్య మరణిస్తాడని లేఖనాలు ఎప్పుడో యేసుక్రీస్తు గురించి చెప్పాయి. అవి 2750 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు గురించి ఈ మాట చెప్పబడింది. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే యేసయ్య చెప్పకుండా ఈ లోకానికి వచ్చినవాడు కాదు. ఆయన ముందుగానే చెప్పి ఈ
లోకానికి అడుగుపెట్టినటువంటి దేవుడు, ముందుగానే చెప్పి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. వాస్తవంగా ఎవరు కూడా నేను పలానా టైంలో పలానా రోజున నేను పుడతాను అని ప్రపంచంలో ఎంతవరకు ఏ ఒక్కరు చెప్పి పుట్టలేదు. కేవలం అలా పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే మన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. చెప్పలు కూడా దేవుని భయపడదు. నేను పలానా టైంలో పలానా నెలలో పలానా సందర్భంలో పలానా వారి యొక్క గర్భం నేను పుడతాను అని యేసుక్రీస్తు ఈ లోకంలోకి రాకమునిపే పుట్టక మునిపే 2750 సంవత్సరాల క్రితమే వ్రాయబడింది. ఆ లేఖన ప్రకారం ఆ లేఖనం నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడిను. ఈ వాక్యం ఏంటంటే ఈ దినముకు సంబంధించింది. గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపముల అందరి పాపల నిమిత్తం ఆయన మృతి చెందాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ చాలా మంది దేవుని గురించి రకరకాలుగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. సిలువ గురించి ఒక 2 మాటలు మాత్రం నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ సిలువ గురించి దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుని వాక్యం ఏం చెబుతుంది, దాని యొక్క విలువ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ విలువ కూడా మనం తెలియకపోతే ఇక మనం ఇదంతా చేసి కూడా వ్యర్థమే. ఒకసారి మనం చూస్తే యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే కేవలం ఆయన పుట్టిందే చచ్చిపోవడానికి. మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే యేసయ్య ఈ లోకంలో పుట్టింది కారణం ఏంటంటే మరణించడానికే, చనిపోవడానికే. దీన్ని ఇంకెవ్వరూ మార్చలేరు, దీన్ని ఎవరు ఆపలేరు కూడా, ఎవరు అడ్డుకోలేరు కూడా. ఇది వాస్తవం, ఇది లేఖన ప్రకారం. కానీ చాలా మంది ఈ సత్యం తెలియకుండానే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న బెంగళూరు ప్రాంతంలో కూడా ఒక ఆయన నాతో జర్నీ చేసేటప్పుడు, బెంగళూరులో వేరే చోటకి వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయన నాతో పాటు జర్నీ చేస్తా నన్ను అడుగుతూ ఉన్నాడు. ఆయన సార్ ఒక ఆయన యేసుక్రీస్తు మరణం గురించి, యేసుక్రీస్తు శిలువ త్యాగం గురించి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతని పేరు కూడా చెప్పాడు, రాధా మనోహర్ అని. అతను ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా సార్, అసలు ఏంటి, అసలు అతని పద్ధతి ఏంటి, అతని ఆలోచన ఏంటి అని చెబుతూ ఉన్నాడు. ఏం మాట్లాడితే యేసుక్రీస్తు శిలువలో మరణించిన శిలువ ఎక్కలేదు, అదంతా కరెక్ట్ కాదు, అసలు ఆయనే దేవుడే కాదు, ఆయన దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడు, ఆయన దేవుడైతే ఆయన రక్షించుకోలేనోడు, ఆయన కాపాడుకోలేనోడు, దేవుడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తాడు. ఇంత ఇలాగ మాట్లాడుతుండే అతనికి ఎవరు సరిగ్గా ఏంటి పరిస్థితి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అతనే కాదు చాలా మంది ఉన్నారు ఈ రకంగానే మాట్లాడేవారు. ఏమని, యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడు, ఎందుకు చావాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు తను రక్షించుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు, అతన్ని దేవుడు అంటారేంటి, మీకు ఏమైనా పిచ్చా అంటున్నారు చాలా మంది రోజు యేసుక్రీస్తు గురించి. వాస్తవంగా మనం నమ్మిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, దీని అర్థం తెలియని వాళ్ళు, ఈ త్యాగం యొక్క ఉద్దేశం తెలియని వాళ్ళు అందరూ ఎర్రిబాగోళ్ళు, పిచ్చోళ్ళే. ఖచ్చితంగా మనం పిచ్చోళ్ళం కాదు. వాస్తవంగా ఇది తెలియని వారు, దీని పూర్తి వివరణ అర్థం కాని వారు మాత్రమే పిచ్చోళ్ళు అవుతారు. మనం ఎట్టి పరిస్థితుల్లో పిచ్చోళ్ళం కాదు. ఎందుకంటే లేఖనం తెలియక, దేవుడు కూడా వచ్చింది లేఖనాల ప్రకారమే వచ్చాడు ఈ భూమి మీదకి. ఒకసారి ఒక మాటను చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపను. దేవుడు తన సిలువను మోసాడు. అలాగే మనకి ఆయన నమ్మిన వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయనను కలిగిన వారికి దేవుడు చెప్పిన విషయం, ఎవడైనా నన్ను వెంబడింపగోరని యెడల, ఎవడైనా నన్ను నమ్మాలనుకుంటే, ఎవడైనా నన్ను కలిగి జీవించాలనుకుంటే దేవుడు చెప్పింది వాళ్ళు తాము ఉపేక్షించుకోవాలి, అంటే తగ్గించుకోవాలి. రెండవదిగా వారు తమ సిలువని, అంటే వాళ్ళ సిలువను వాళ్ళే ఎత్తుకోవాలి, అంటే మన సిలువను మనమే ఎత్తుకుని ఆయనను మనం వెంబడించాలి. దేవుడు చెప్పింది ఏంటంటే సిలువ అనేది చాలా ఉన్నతమైనది. వాస్తవంగా సిలువ అనే దానికి వాస్తవంగా యేసుక్రీస్తు యొక్క జీవితం 30 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల సేవా జీవితం, 3 గంటల సిలువ వేదన. ఆయన జీవితంలో ఉన్నది ఇదే. 30 సంవత్సరాల జీవిత కాలం, 3.5 సంవత్సరాల సేవ, 3 గంటలు సిలువ వేదన. ఇది ఆయన యొక్క జీవితం, ఇది యొక్క ఆయన పరిస్థితి. ఈ 33.5 సంవత్సరాల్లో కేవలం యేసుక్రీస్తు పరిచయం చేస్తే 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు ప్రపంచాన్నే తల్ల క్రిందులు చేశాడు. ప్రపంచ చరిత్రనే యేసుక్రీస్తు మార్చేశాడు. దేని ద్వారా అంటే కేవలం ఈ సిలువ త్యాగం ద్వారా మాత్రమే. ఆమేన్. ఆయన ప్రపంచ స్థితిగతిని మార్చడానికి ఒకే ఒక కారణం ఏంటంటే సిలువ త్యాగమే, సిలువలో ఆయన చేసిన కార్యమే. అందుకని ఇప్పుడు ఎవరైతే యేసుని నమ్ముతారో దేవుడు ఏమన్నాడంటే, నన్ను వెంబడింపగోరువారు తమ్మును తాము ఉపేక్షించుకుని తమ సిలువను ఎత్తుకుని నన్ను
వెంబడించాలి. దేవుడు చెప్పిన మాట ఇది. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టం, సిలువ అంటే రక్షణ, సిలువ అంటే విమోచన, సిలువ అంటే త్యాగం, సిలువ అంటే దానికి పరిపూర్ణమైన అర్థం విజయం. ఇవన్నీ కూడా మనం అర్థాలు వస్తాయి. కానీ సిలువ అంటే చాలామంది ఈరోజు రోమ ప్రభుత్వంలో గవర్నమెంట్ ప్రకారంగా నీచమైనటువంటి శిక్ష మనుషులకి ఏదైనా ఉంది అంటే అది సిలువ వేసి చంపడమే. రోమా గవర్నమెంట్ ప్రకారం, రోమా ప్రభుత్వ ప్రకారం నీచమైన శిక్ష ఏదైనా ఉంటే ఆ ప్రాంతంలో సిలువ వేసి చంపేయడమే. సిలువ అనేది వాస్తవంగా ఈరోజు చాలామందికి శ్రమ, కష్టం, ఇబ్బంది ఎదుర్కొంది. కానీ యేసయ్య సిలువ ఎక్కాక దాని పరిస్థితి మారిపోయింది, దాని విలువ మారిపోయింది. అప్పటి వరకు కూడా సిలువ శిక్ష అంటే చాలా భయంకరమైనది, అది చాలా వ్యాధంతో కూడినది, అది విలువ లేనిది, అది శాపగ్రస్తమైనది సిలువ అనేది. అందుకే ఎవరు శిక్షించాలనుకున్న రోమా గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే సిలువ వేసి చంపేవారు. సిలువ 3 రకాలు కనపడుతుంది. ఒకటి ఇంటూ ఆకారంలో ఒకటి కనపడుతుంది, ఒకటి ప్లస్ ఆకారంలో కనపడుతుంది, ఒకటి టీ ఆకారంలో కనపడుతుంది. 3 రకాలు. మనం చూస్తే ఆంధ్ర అయిన వ్యక్తి యేసుక్రీస్తు శిష్యులు ఒక వ్యక్తిని కూడా ఎలాగా ఇంటూ ఆకారం సిలువేసి చంపేస్తారు. యేసుక్రీస్తుని ఎట్లా సిలువేశారంటే ప్లస్ ఆకారంలో సిలువేసి చంపేశారు. ఇక మనం చూస్తే ఈ సిలువ రోమగరం ప్రకారం శిక్షకు సాదృశ్యం కనపడుతుంది. కానీ ఇదే సిలువ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ సిలువ మీద ఎక్కడం జరిగిద్దో ఈ సిలువ విజయానికి, నిస్వార్థమైన త్యాగానికి సాదృశ్యంగా మారింది. చెప్పలబడదేమైపడింది ఇదే సిలువ. అందుకే దేవుడు అన్నాడు ఈరోజు ఆ సిలువని ఎవరు వెంబడించాలన్నా, ఆ సిలువ దగ్గరికి ఎవరు రావాలన్నా తమ్మును తాము ఉపేక్షించుకోవాలి. అంటే ఈరోజు మనందరం కూడా మనల్ని మనం తమ జీవితాల్లో తగ్గించుకుని అప్పుడు సిలువ దగ్గరికి రావాలి. అది కూడా ఎలా రావాలంటే మనము మన సిలువని ఎత్తుకుని ఆయన దగ్గరికి రావాలి. మరి మన సిలువ ఏంటి అంటే మనకున్న పరిస్థితులని, మనకున్న లోకం పరిస్థితులన్నిటిని కూడా మనం ఎత్తుకుని అప్పుడు ఆ సిలువ దగ్గరికి వెళితే ఆ సిలువ నీకు రక్షణ, విమోచన, విడుదల, నీకు విజయమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ఆమేన్. కానీ ఈరోజు చాలామంది ఈ సిలువకి అర్థం కూడా తెలియక కొంతమంది చెక్క సిలువ వేసుకుని మోసేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు తెలుసు కదా, చెక్క సిలువ అంటే దేవుడు ఎత్తుకోమంది, మీ సిలువ మీరు ఎత్తుకోండి అన్నాడని చెప్పి వాళ్ళకంటూ ఒక సిలువ తయారు చేసుకుని దాన్ని భుజాలం వేసుకుని గడ్డం కూడా బాగా పెంచేసి, జుట్టు కూడా బాగా పెంచేసి దాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడు అన్నది ఆ సిలువ కాదు. అంటే నిజంగా నీకు సిలువ మోయాలనిపిస్తే 150 కేజీలు సిలువ తయారు చేసి మోయాలి నువ్వు. అంతేగాని ఇది ఒక 5 కేజీలు సిలువ చెక్కతో తయారు చేసేసి భుజం మీద వేసుకుని వెనకాల 10 మంది వేసుకుని కొరడ 2 పెట్టేసుకుని నటించేది కాదు. ఇది దేవుడు నటించలా. దేవుడు చేసింది ఏంటి? రియల్గా చేశాడు. ఆయనకు ఆయనగా సమర్పించుకున్నాడు. ఇప్పుడు మనోళ్ళు చేసి సమర్పించుకోవడం కాదు, అది జస్ట్ అది యాక్షన్ మాత్రమే. కానీ దేవుడు అన్నది అది కాదు. మీరు గనక నన్ను వెంబడించాలనుకుంటున్నారా మిమ్మల్ని తగ్గించుకోవాలి అన్నాడు. వాస్తవంగా మనం కూడా యేసుక్రీస్తులాగా సిలువను, చెక్క సిలువను పెట్టేసి మోసినంత మాత్రాన మనం వేసి అంత గొప్ప వాళ్ళం కావు, లేదా తగ్గించుకున్నట్టు కాదు. తగ్గించుకోవడం అంటే మన మనస్సులో, మన హృదయంలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన తలంపులో, మన ఉద్దేశాల్లో, మన జీవించే విధానంలో తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకుని అప్పుడు మనము మన సిలువ ఎత్తుకుని, అనగా మన పరిస్థితులన్నిటిని కూడా భుజం యేసయ్య దగ్గరకు రావాలి, సిలువ చెంతకు రావాలి. ఆయన సిలువ చెంతకు వచ్చిన వారికి రక్షణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, శాపం నుండి విడుదల కలుగుతుంది. ఆయన సమస్తము కూడా నీ మీద ఉన్న భారమును కూడా ఆయన తీసివేయగలిగేది సిలువ మాత్రమే. అదే సిలువ ఈ లోక సంబంధంగా శిక్ష అయితే ఈరోజు నా యేసయ్య సిలువ అనేక మందికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది రక్షణ మార్గమైంది. ఆమె అది సిలువ యొక్క విలువ. కానీ చాలా మంది చూడండి, మనలో సిలువ అంటే ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే కొంతమంది మెల్ల వేసుకుంటున్నారు, చైన్ వేసుకుంటారు. ఆ చైన్కి ఒకటి ఉంటుంది, ఏంటది? చైన్ వేసుకుంటారు, చైన్కి ఒక లాకెట్ ఉంటుంది, అది కూడా సిలువే. ఇంకోళ్ళు ఎప్పుడు ఏదైనా పొరపాటున ఏదైనా జరిగినా, ఏదైనా కొంచెం మిస్టేక్ జరిగినా, ఏదైనా కొంచెం పొరపాటు అయినా జస్ట్ వెంటనే తీసుకుని అనుకుంటారు. వీళ్ళు ఏంటి దగ్గరగానే ఉంది కదా సిలువ, ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంటుంది కాబట్టి వెంటనే దాన్ని తీసేసుకుని ఏంటో మరి ఇలా చేసుకుంటే ఏమవుతుందో తెలియదు, నాకు అర్థం కాదు. కానీ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సిలువ నా దగ్గర ఉంది, నేనే మోసేస్తున్నా ఫీలింగ్ ఏం వీళ్ళకి. లాకెట్ ఉంటుంది, చైన్ ఉంటుంది, దానికి సిలువ వేస్తారు. అంటే సిలువ నువ్వు లాకెట్ వేసుకున్నంత మాత్రం ఎంత సిలువ ఆకారం వేసుకున్నంత మాత్రాన నువ్వు వేసిన సిలువను మాత్రన్నట్టు కాదు. చాలామంది ఇలాగే ఫీల్ అయ్యి, అంటే సిలువ యొక్క విలువ తెలియని వాళ్ళందరూ చేసే పనులు చెప్తున్నా. ఇక్కడ తీసుకుని దీన్ని అంతమానం పొరపాటున భయం వేసింది అనుకున్న వాళ్ళకి వెంటనే ఏం చేస్తారు అని ముద్దెట్టుకుంటున్నారు. అంటే భయం పోద్ది.
ఎప్పుడు అంటే ఇక్కడ ఉన్న సిలువని జస్ట్ ఎట్లయినా ముద్దెట్టుకుంటే భయం పోద్దా? అదిగా సిలువ అంటే. కొంతమంది ఉంగరం ఉంటుంది, ఉంగరానికి కూడా ఏమేస్తున్నారు, సిలువ గుర్తుంటుంది, వెంటనే దాన్ని కూడా అంటున్నారు. అంటే కొంత సెంటిమెంట్ కూడా ఉపయోగిస్తున్నారు. ఏంటి దాన్ని, సిలువని సెంటిమెంట్స్ కూడా వాడుకున్న కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా సిలువని గుర్తులు వాడుతూ ఉన్నారు. అది చాలా పొరపాటు. వాస్తవంగా సిలువకు ఉన్న విలువ అది కాదు. యేసయ్య ఎంత శ్రమ పడితే, ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే, ఆయన ఎంతగా నలిగిపోతే, ఎంతగా దున్నబడితే, ఎంతగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తే కానీ సిలువకు విలువ రాలేదు. అలాంటి విలువ కలిగిన సిలువని ఈరోజు చిన్న లాకెట్ రూపంలో మెల్లో వేసుకుని, చేతికి ఉంగరంలో తెరి వేసుకుని దాన్ని విలువ లేకుండా చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ నిజంగా సిలువ విలువ అలాది కాదు. సిలువ విలువ అంటే అదొక పాపికి రక్షణ కలుగ చేసేది, ఒక మరణకరమైన పరిస్థితులు ఉన్న వ్యక్తిని జీవంలోకి నడిపించేది సిలువ. ఒక భయంకరమైనటువంటి ఈ లోక సమ్మన బంధకాల్లో, శాప బంధకాల్లో, ఈ పాప బంధకాల్లో, సాతాను బంధకాల్లో ఉన్న వ్యక్తిని విడిపించగలిగేది సిలువ. అలాంటి సిలువ యొక్క విలువ తెలిసిన ఏ ఒక్కరైనా వారి జీవితాల్లో, వారి పరిస్థితుల్లో, నీ బ్రతుకు ఎలాంటిదైనా, ఏ రీతిగా ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, నీ బ్రతుకు మారాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా సిలువ చెంతకు రావాల్సిందే. ఆమేన్. ఒక మాట చదువుదాం, యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు చాలా మంది చెబుతున్నారు కదా, యేసయ్య ఎందుకు రక్షించుకోలేకపోయాడు, ఎందుకు కాపాడలేకపోయాడు, అలాంటి సిలువలో రక్షించుకోలేక చచ్చిపోయిన దేవుడు ఎలా అంటున్నారు, మీరు అందరూ పిచ్చోళ్ళు కాకపోతే అన్న వాళ్ళందరికీ ఒక ఆన్సర్ నేను ఇస్తున్నాను. ఒకటి యోహాను సువార్త 19:11 చదవండి. అందుకు యేసు, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే యేసుక్రీస్తు పిలాతుతో చెబుతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బంట్రోతులు, యాజకులు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తుని ఈయన రాజు అని చెప్పుకున్నాడు, యూదులకు రాజు అంటున్నాడు, మరి ఈయనకి యూదులు అయితే మాకున్నటువంటి ఆ కైసర్ ఎవరో అని చెప్పుకుంటా యేసుక్రీస్తుని ఇలాగైతే ఈయన ఇట్లా వదలకూడదు, వీళ్ళు సిలువేసేయాలి అన్నారు. రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తుని సిలువేసాలని చెప్పి పిలాతు దగ్గర, గవర్నర్ అయిన పిలాతు దగ్గర తీసుకెళ్లారు. మీరు ఈ అధ్యాయం చదువుకోండి, 19వ అధ్యాయం మీకు కనబడితే అక్కడంతా స్టోరీ ఉంటుంది. పిలాతు దగ్గర తీసుకెళ్తే పిలాతు యేసుక్రీస్తుని మొత్తం చూశాడు. చూస్తే యేసుక్రీస్తు కళ్ళల్లో కూడా, ఆయన యొక్క దేహంలో కూడా, ఆయన ముఖ కవళికలో కూడా ఎలాంటి పాపము కానీ దోషము కానీ పిలాతు కనపడదు. పిలాతు వెంటనే చెప్పేస్తాడు, అసలు ఈ మనుషులు నాకు ఏ దోషము కనబట్ల, కనుక నేను ఇతను సిలువేను అంటే వాళ్ళందరూ ఇంకా రెచ్చిపోయి, నీవు కనుక సిలువైపోతే ఇతనితో నువ్వు కూడా కలుస్తున్నామని మేము ఇంకా పైకి కొట్టుకెళ్తా ఉంటారు వాళ్ళు. వెంటనే పిలాతు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు యేసుక్రీస్తుని అడుగుతాడు, ఏమనంటే నిజంగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పు అంటాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పు అంటే అసలు యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడు. ఆన్సర్ ఎవడు ఆయన? పిలాతు అడుగుతాడు, అది పై వచనంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అంటే యేసుక్రీస్తు అసలు ప్రత్యుత్తరం ఇవ్వడు, అసలు ఏ సమాధానం చెప్పడు. అప్పుడు పిలాతు అంటాడు, నీకు విషయం అర్థం కావట్లా, నిన్ను ఇప్పుడు సిలువ వేసే అధికారం నాకుందని నీకు తెలియదా? అదే సిలువ వేయకుండా నిన్ను కాపాడగలిగే అధికారం కూడా నాకుందని నీకు తెలియదా అంటాడు. అప్పుడు యేసయ్య అన్న మాట ఇప్పుడు చదవండి, 11వ వచనం. అందుకు యేసు, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. సభలు కూడా దేని భయపడదాం. యేసయ్య పిలాతు గవర్నర్కి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? పిలాతు అన్నాడు, నువ్వు మాట్లాడపోతే నీకు తప్పకుండా శిక్ష పడుతుంది, నువ్వు కనుక మాట్లాడి నాకు సమాధానం చెబితే నేనే నిన్ను విడిపిస్తా, నేనే నిన్ను సిలువ వేయకుండా కాపాడుతా, అధికారం నాకుంది అది తెలుసుగా నీకు అన్నాడు. యేసయ్య అన్నాడు, పిచ్చోడా, పై నుండి నీకు అధికారం ఇవ్వకపోతే అసలు నా మీద నీకు అధికారమే. పిలాతుకి మైండ్ బ్లాక్ అయిపోయింది, మైండ్ మొత్తం అయిపోయింది ఒకసారి ఈ మాటకి. దేవుడు అన్నది, అసలు పై నుండి నీకు అధికారం ఇవ్వకపోతే నా మీద నీకు ఏ అధికారం లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారం ఉన్నది తెలుసా, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, అదే ప్రాణం పెట్టడానికి కూడా నాకు అధికారం ఉంది. ఆమె ఇది దేవుడి యొక్క వరుస, ఆయన ఒక పద్ధతి. ఇది దేవుడు ఎప్పుడో చెప్పాడు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, అదే ప్రాణం తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నా అనుమతి లేకుండా లేదా పైనుడి నీకు అధికారం లేకుండా అసలు నాకు సిలువకు అప్పగించలేవు అని అర్థం. ఈరోజు ఈ విషయం తెలియక చాలా మంది ఆయన ఏంటి సిలువకి ఎక్కడ ఏంటి, సిలువ రక్షించుకోలేకపోవడం ఏంటి అని చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది వారు చెబుతూ ఉన్నారు. మనం చూస్తే కనుక మత్తయి సువార్త ఇంకో చోట మనకు రాయబడిన మాట మనం చూస్తే 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27:40 వచనం చదవండి. 27:40 మత్తయి సువార్త. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడు, నిన్ను నీవే రక్షించుకొనుము,
నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగిమని చెప్పుచు ఆయన దూషించిరి. యేసుక్రీస్తు ఇప్పుడు సిలువలోకి తీసుకెళ్లారు, సిలువ మీద పెట్టారు, సిలువ ఎక్కేసాడు, మేకులు కొట్టారు, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టారు, సిలువలు వేలాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు అక్కడ బందిపోటు దొంగలు కూడా ఉన్నారు, బందిపోటు దొంగలు కూడా ఉండి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ఏమన్నారంటే, నీవు దేవాలయం పడగొట్టి 3 దినాలు లేపుతున్నవాడా. ఏమంటున్నారంటే యేసుని, ఇప్పుడు అలాగన్నావు కదా, దేవాలయం పడగొడితే 3 దినాలు లేపేస్తానన్నావు కదా, అంతెందుకులే, ఇప్పుడు జస్ట్ సిలువ మీద నుంచి నిన్ను నువ్వు దించుకో చాలు అన్నారు. అందులో ఒక దొంగ కూడా చెప్తున్న మాట ఏంటంటే, దొంగ అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అన్నాడు. వాస్తవంగా ఈ మాటలను పట్టుకుని ఈరోజు చాలామంది క్రీస్తుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బాగా గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడో చెప్పాడు, దేవుని మీద ఎవడు అధికారం చెలాయించలేడు, దేవుడి మీద ఎవడు అధికారం ఒక పరిస్థితిని దేవుని దగ్గర తీసుకురాలేడు, ఎక్కడ ఆయన అనుమతిస్తే తప్ప. ఇక్కడ భూమి మీద ఉన్న అధికారులు కూడా, భూమి మీద ఉన్న వారు కూడా పైనుండి అనుమతి వస్తే తప్ప, దేవుడు ఓకే చెబితే తప్ప ఈ భూమి మీద యేసు క్రీస్తు మీద ఎవరికి అధికారము లేనే లేదు. ఆమె ఇది తెలియదు చాలా మందికి. అందుకే అన్నారు, సిలువ మీద నుండి దిగు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఇదో పెద్ద సవాల్ ఇది. అసలు వాస్తవంగా చాలా దొంగ అన్న మాట అదే, ఇక్కడ బంట్రోతులు వాళ్ళు కూడా అంటున్న మాట అదే. ఎందుకంటే నువ్వు దేవాలయానికి పడగొట్టి 3 దినాలు లేపేస్తానన్నావు కనుక అంత వద్దులే కానీ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు సిలువ మీద దిగేలా చేసుకో చాలు అన్నారు. వాస్తవంగా ఇది పెద్ద సవాల్ ఏం కాదు దేవుడికి, ఆయన తలుచుకుంటే పెద్ద విషయం కూడా కాదు. ఎందుకనంటే వాస్తవంగా ఇది సవాల్ అంటే ఎలా ఉండాలంటే, ఆ మనిషికి ఒక మనిషితో మనం సవాల్ చేసామంటే అది చాలా పవర్ఫుల్గా ఉండాలి, చాలా శక్తివంతంగా ఉండాలి. వాస్తవంగా చాలా పవర్ఫుల్గా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. ఒక మనిషితో మనం సవాల్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ బాగా ప్రాక్టీస్ చేసి, ముమ్మరంగా ప్రాక్టీస్ చేసి, బాగా రెడీ అయిపోయి ఇక గ్రౌండ్లోకి దిగితే కంపల్సరీ కన్ఫర్మ్ సెంచరీ, ఇంకా అందులో డౌట్ లేదు అనుకోండి. అలాంటి మూమెంట్తో బ్యాట్ తీసుకుని మొత్తం రెడీ అయిపోయి విరాట్ కోహ్లీ బ్యాట్ తీసుకుని గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆడియన్స్లో ఒక లేచి, నీకు దమ్ముంటే వెనక్కి వచ్చాయి అంటే ఎలాగుంటుంది అది? అసలు ఆల్రెడీ ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాడు, గ్రౌండ్లో దిగి బ్యాటింగ్ మొదలు పెడితే మొత్తం ఖచ్చితంగా సెంచరీ కన్ఫర్మ్ అనే ఉద్దేశంతో బాగా ప్రిపేర్ అయ్యి సిద్ధపడి, అసలు ప్రిపేర్ అయిందే దానికోసం, వెళ్ళేదే దానికోసం. అలా వెళ్ళేవాడిని సవాల్ అనేది ఎట్లా ఉండాలంటే, ఒక లేచి ఆడియన్స్లో నీకు దమ్ముంటే వెనక్కి వచ్చి ఆడకుండా అంటే అది సవాల్ అండి. ఎవడు ఇప్పుడు దేవుడు సిలువ ఎక్కాక నీకు దమ్ముంటే సిలువ దిగాయి అంటే నువ్వు చెప్తే ఎక్కాడు ఆయన. ఇప్పుడు ఎవడని చెప్తే ఎక్కాడు ఆయన సిలువ, ఎవడు చెప్తే ఆయన సిలువ ఎక్కల. ఇప్పుడు కోహ్లీని కూడా అలాగన్నారు అనుకో, అది సవాల్ అండి. ఎవడో సవాల్ అంటే ఎలా ఉండాలంటే, నువ్వు వెళ్తున్నావు కదా గ్రౌండ్కి, నీకు దమ్ముంటే సెంచరీ కొట్టి తిరిగిరా, అది సవాల్ అంటే. అంతేగాని వెళ్ళేవాడిని అన్ని రకాలకు ప్రిపేర్ అయిపోయి అసలు డిసైడ్ ఈ రోజు ఖచ్చితంగా సెంచరీ కొట్టి వెళ్ళిపోయేవాడిని ఆడకుండా వెనక్కి వచ్చే దమ్ముంటే అంటే అసలు అది సవాలండి. ఎవడు ఆడి చేతగారుడు అంటాడు అన్నవాడిని. ఈరోజు ఏసైని కూడా ఎక్కిన తర్వాత దిగు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించంటే నువ్వు ఎక్కమంటే ఎక్కలే ఆయన, లేకపోతే నువ్వేదో రికమెండేషన్ చేస్తే ఆయనేమో అప్పగించుకోలే. ఆయనే పుట్టినప్పుడే చనిపోవడానికి రెడీ అయిపోయి నా యేసయ్య చెప్పలు కూడా తీరమైపోద్ది. ఆయన పుట్టినప్పుడే చనిపోవడానికే పుట్టాడు, ఆయన మరణించడానికే పుట్టాడు ఆయన. అందుకే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి అది విషయం. మన పాపల నిమిత్తం లేఖనాల ప్రకారం ఆయన మృతి పొంది సమాధి చేయబడ్డాడు. ఆయన పుట్టుకే మరణించడానికి, ఈ విషయం తెలియాలి మనకి. ఆయన పుట్టిందే మరణించడానికి. అలాంటప్పుడు ఈ మధ్యలో ఆయన మరణించకుండా, సిలువకెక్కకుండా దిగమనేవాడు ఒకడు, దాన్ని కాదనేవాడు ఒకడు, నేను దేవుడు కాదనేవాడు ఇంకొకడు, నువ్వు దేవుడు అయితే ఏ దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకునేవాడు ఇంకొకడు. ఇవన్నీ కూడా ఏమనాలనంటే, మన దారంటే వెళ్ళేటప్పుడు కుక్కలు మురుగుతాయి కదా, అవి అనుకోవాలి. ఇప్పుడు రాధా మనోహర్ అనేవాడు కూడా మనం చెప్పే ఆన్సర్ ఏంటంటే, వాడు ఆగుతున్నాడు కదా, మనం వాగిన అవసరం లేదు. వాస్తవంగా ఇప్పుడు మన దారంటే వెళ్తే పిచ్చుకొక్క మురిగితే ఏం చేస్తాం? ఏమే ఎందుకు మురుగుతున్నావు అంటావా? అంటే ఏమవుద్ది? జస్ట్ ఒక కేజీ కండట్టుకి వెళ్ళిపోద్ది, అంతే, ఏముండదు. ఎక్కడ దొరికితే అక్కడ. పిచ్చుకొక్క మొరుగుతుంటుంటే అది మొరుగుతుంది చెప్పి నువ్వు కూడా దానికి వెళ్ళికావు అనుకో, ప్రమాదం ఎవరికి? మనకే. ఇప్పుడు ఆ రాధమరాని వాడు కూడా పిచ్చుకుక్కలు అంటాడు. వాస్తవంగా వాడి మైండ్ కూడా అలాంటిది. వాస్తవంగా మనం పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు మన దారంటిలో కుక్క మొరిగితే అసలు దాని జోలి మనం పోవసరం. కుక్క మొరిగింది మనకి ఎందుకని పోవాలి? ఎందుకంటే మనమేంటో మనకి తెలిసినప్పుడు. ఆమె పట్టించుకునే అవసరంలా, పట్టించుకునే పని కూడా మనకి లేని లేదు. బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది, దారిని పోయే కుక్కనంట ఒకడు కావాలని గిల్లాడంట. సామెతలో ఉంటుంది, మీరు రిఫరెన్స్ గుర్తులే చెబుతున్న తర్వాత చదువుకుని మొత్తం ఇది కావాలండి. గిల్లితే అప్పుడు అదేం చేద్ది?
ఊరుకుంటుందా? దారిని దాన్ని పోతుంటే ఇటు కావాలని దాన్ని గిల్లితే అది ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఎదురు తిరిగి ఖచ్చితంగా కరుస్తుంది, ఖచ్చితంగా ఇంజక్షన్ పడుతుంది. వాస్తవంగా ఇలాంటి వాళ్ళు భూమి మీద ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎందుకంటే యేసయ్య కార్యాన్ని, యేసయ్య ప్రపంచానికి ఇచ్చిన విజయాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు, విలువ తెలియకుండా మాట్లాడు, సిలువ గురించి అర్థం కాని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళ గురించి మనం పట్టించుకునే అవసరంలా. మనకు అర్థమైంది ఏంటంటే యేసయ్య లోకంలో పుట్టింది మరణించడానికి. ఇది జరగకుండా ఆపగలిగే శక్తి భూ ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు. ఆమేన్. అందుకే ఆయనే అప్పగించుకున్నాడు, ఆయనకైనా మరణానికి కూడా అప్పగించుకున్నాడు, ఆయనకైనా సరెండర్ అయ్యాడు. లేకపోతే ఆయన ఎవడు అరెస్ట్ చేయలేడు, ఆయన ఎవడు టచ్ చేయలేడు, ఆయన ఎవడు ముట్టలేడు యేసయ్యను. అదే ఆయన చెప్పింది. పిలాతుతో కూడా చెప్పిన ఆన్సర్ అదే. పైనుండి నీకు అనుమతి లేకపోతే నా మీద నీకు అసలు ఏ అధికారం ఉండదు, సిరివేసే అధికారం నీకు రాదు. అది కూడా నా తండ్రి నీకు అనుమతి ఇచ్చాడు కాబట్టి. అలాగైతే ఇప్పుడు యేసయ్యను గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యేసయ్యను అరెస్ట్ చేయడానికి వచ్చారు. యేసయ్యను అరెస్ట్ చేయడానికి వచ్చిన సంగతి ఇప్పుడు యేసయ్యతో అప్పుడు ఎంతమంది ఉన్నారు? శిష్యులు 12 మంది ఉన్నారు. శిష్యులు 12 మంది ఉన్నప్పుడు ఆ సంఘటన జరగక మునిపే దేవుడు ఒక మాట అన్నాడు శిష్యులతో. ఏమని? దేవుడు ముందే చెప్పాడు శిష్యులకి, నేను వచ్చిన కార్యం ఇది, ఇంకా కొన్ని రోజుల్లో నేను శిలువ మరణం పొందబోతున్నాను, నన్ను ప్రధాన యాజకులు అందరూ కూడా నన్ను ఈడ్చుకుని వెళతారు, కొరలతో కొడతారు, ఉమ్ము వేస్తారు, నేను శిలువలో మరణించాలి అని యేసయ్య చాలా సీరియస్గా 12 మంది శిష్యులకి ఈ సన్నివేశం, ఆయన త్యాగం గురించి చెబుతుంటే పేతురులోకి వెంటనే సాతాను వచ్చి, ప్రభువా నీకు అలాగా జరగకుండా ఉండునుగాక అంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? సాతానా అవతల పో అంటాడు. వెంటనే అక్కడ యాక్షన్ అంతా వితిన్ సెకలో జరిగిపోద్ది. ఎందుకంటే యేసయ్యే తన శిలువ త్యాగం గురించి చెబుతున్నాడు శిష్యులకి. ఎందుకని? ముందే వీళ్ళకి తెలిస్తే మంచిది, రేపు పొద్దున్న ఏదో పొరపాటు చేస్తారు వీళ్ళు, నా మీద ఉన్న అభిమానంతో, నా మీద ఉన్న ప్రేమతో అని దేవుడు తెలిసి ముందే చెప్పాడు. అప్పటికి పేతురు బాగా ఏదో యేసుక్రీస్తు బాగా అభిమానం ఉన్నోడికి వెళ్ళి, ప్రేమ ఉన్నోడికి వెళ్ళి వెంటనే ఆ మనోడికి ఆల్రెడీ భావోద్రేకం ఎక్కువ కనుక, ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి కనుక ఈడొక్కడ మనకు బాగా దొరకడని సాతాను వెంటనే పేతుల్లోకి వచ్చేసి మాట్లాడుతున్నాడు ఒకే ఒక మాట, ప్రభు నీకు అది దూరమగునుగాక. ఏది? శిలువ త్యాగం నీకు దూరమగునుగాక అన్నాడు పేతురు. వెంటనే యేసయ్య కోపం వచ్చి, అన్నది పేతురు కాదు సాతాను అని అర్థమైపోయి సాతాను వెనక పో అన్నాడు. వెంటనే పేతురు చాలా సందర్భాలు అలాగే మాట్లాడు యేసయ్యను, ప్రభా నిన్ను ఎవరు ముట్టుకోలేడు, ప్రభా నిన్ను ముట్టేది, నన్ను టచ్ చేసి నీ దగ్గరికి రావాలన్నాడు. అదే ఉద్దేశంతో ఉంటున్నాడు పేతురు. అలాగే గెత్సేమనే తోటలు కూడా అలాగే ఉన్నాడు. వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి, ఆ యోధ వచ్చాడు పలానా అని చూపించాడు, వచ్చి ముద్దు పెట్టుకున్నాడు యేసయ్యను, వెంటనే చూపించారు. వెంటనే సైనికుడు వచ్చి యేసయ్యకు సంఖ్యలు వేస్తూ ఉన్నాడు. పేతురుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. పక్కనే కత్తి ఉంది, వరలోనే ఉంది, ఒక పక్కనని కూడా రాయలేదు బైబిల్లో, వరలోనే పెట్టుకున్నాడు కత్తి. ఎవరు? పేతురు. వరలోని నా కత్తి తీసి, ఇదేంటి మా అయ్యగారిని అరెస్ట్ చేస్తావని వెంటనే కత్తి తను చంపేయడానికి రెడీ పెడితే అటు కొంచెం భయపడి తలెలగంటే చెవ్వెగిరిపి కింద పడిపోద్ది. వెంటనే యేసయ్య ఇక్కడ అంటాడు, ఎందుకు పేతురు నీకు అంత తొందరపాటు? ఆల్రెడీ చెప్పాను కదా నీకు, చెప్పిన ఇనిసెట్ రకం కాదు. ఎవరు? యేసయ్యతోన్నా మనం కూడా అంతే, కొన్నిసార్లు చెప్పిన ఇన్ని రకాలం కాదు. దేవుడు ఎంత బోధించినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని పరిస్థితులు విన్నా, వాక్యం మనం కరెక్ట్గా అర్థమైతే మనం ఉండే విధానం వేరుంటుంది. పేతురికి చెప్పిన ఇంతకుముందు ఒక సంగతి జరిగినా అర్థం కాల, వెంటనే రియాక్ట్ అయిపోయాడు, మొత్తం అని చంపేయడానికి రెడీ అయిపోయాడు. ఇక సేవకుండా సంగతి మర్చిపోయాడు, బైబిల్ పక్కన పెట్టేశాడు, అన్ని పక్కన పెట్టేశాడు. మనం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అని 7 మాటలు ఎంతగా ధ్యానం చేసినా ఈ మాటలన్నింటిలో ఒక్కటి కూడా మనం పాటించలేకపోతే మన బ్రతుకులు కూడా అంతే. మనం పాటించలేకపోతే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం గురించి కాదు. ఇది మన జీవితంలో ఇవి ఖచ్చితంగా మనం చేయవలసిన పనులు, అలా బ్రతకవలసిన విధానం అది. అంతేకాని కేవలం చెప్పుకుని వదిలేయడానికి కాదు. పేతురు కూడా అలాగే ఉన్నాడు. వెంటనే దేవుడు ఒక మాట అంటాడు, అక్కడ మీరు అర్థం చేసుకోండి. ఎందుకు పేతురు తొందరపడ్డాడు? నేను ఆజ్ఞాపిస్తే, నేను చిటికేస్తే 12 సేనలు నా తండ్రి నా కోసం పంపించడా అంటాడు. దేవుని అరెస్ట్ చేయడానికి ఎవడి వల్ల కాదండి. ఎందుకని అంటే దేవుడు చిటికేస్తే 12 సేనలు అంటే దేవుని దేవత ఒక్కటి వచ్చినా చాలు, అక్కడ ఒక్కడు కూడా మిగలడు వాస్తవంగా. కానీ దేవుడు ఎందుకు అవేమీ అనుమతించలేదంటే తన్ను తాను అప్పగించుకోవడానికే, మరణానికి అప్పగించుకోవడానికే, మరణించడానికే, చనిపోవడానికే, సర్వమానవాళి పాపల నిమిత్తం ఆయన శిలువ త్యాగం చేయడానికి వచ్చాడు కనుక దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఆయన అనుమతి లేకుండా. అందుకే యేసయ్య ఎందుకు అలా ఉండిపోయాడు మౌనంగా? ఎందుకు ఆయన సిలువ వేయించుకున్నాడు? ఎందుకు ఆయన అక్కడ నుంచి ఎంతమంది ఎన్ని రకాల వెటకారంగా మాట్లాడినా, జోక్గా మాట్లాడినా, హేళనకరంగా మాట్లాడినా, నువ్వు దేవాలయం 3 దినాలు పడగొట్టి లేపేస్తున్నావు కదా, నేను రక్షించుకొని ఇన్ని రకాల మాటలు ఆయనకి వినపడినా ఒక్కటి కూడా పట్టించుకోకుండా సిలువలో అలాగే ప్రాణం విడిచాడంటే దానికి అర్థం ఆయన
వచ్చిన పని ముగించుకుని వెళ్ళడం ఆయన చిత్తం. అది ఆమేన్. ఈ మధ్య ఎవడెన్ని అనుకున్నా, ఎవడెన్ని చేసినా, ఎవడెన్ని ప్రయత్నాలు చేసుకున్నా వాటితో సంబంధమే లేదు. ఆమేన్. ఈరోజు యేసయ్య మరణించింది లేఖనాల ప్రకారమే వచ్చాడు, లేఖనాల ప్రకారమే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అందుకని ఈరోజు ఇది మనకి శ్రమ కాదు, కష్టం కాదు, శ్రమ దినాలు అంతకంటే కాదు, ఇబ్బంది అంతకంటే. ఈరోజు మనం పరిపూర్ణంగా విజయవంతులుగా యేసయ్యలో ఆనందించే సమయమే. ఆమేన్. దేవుడు మనకిచ్చిన విజయం, దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన విమోచన, దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. అందుకే ఈరోజు మనం వాక్యం, లేఖనం ఏదైతే చెబుతుందో ఆ ప్రకారం మనం నడిచేవారమైతే ఈరోజు ఆయన చేసిన శిలువ త్యాగానికి ఖచ్చితంగా అర్థం ఉంటుంది. లేఖనాల ప్రకారమే మనం నడిస్తే, లేఖనాల ప్రకారమే మనం ఉండగలిగితే, అదే చేస్తే ఆయన ఈరోజు మన కోసం చేసిన ఆ త్యాగానికంటూ ఒక అర్థం ఉంటుంది. అందుకని ప్రతిరోజు కేవలం కొంతమంది బైబిల్ చదవరు, వాక్యం చదవరు, ఏం చదవరు. పొద్దున్నే తలస్నానం చేసేసి మొత్తం బట్టలు వేసుకుని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఇలాగా చూసేసుకుని అక్కడ ఒక వాక్యం చదివేసి సంకలు కొట్టేసుకుని మురిసిపోయి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందికి అలవాటు ఏంటి, బైబిల్ చదవ అలవాటు ఉండదు. ఏం చదవం, క్యాలెండర్లు వాక్యాలు పట్టుకుని వెళ్ళిపోతారు కొంతమంది. తెలుసా మీకు? క్యాలెండరీ భక్తులు అంటారు వీళ్ళని. క్యాలెండరీ భక్తులు అనమాట వీళ్ళు. అది కూడా ఎలా పడితే అలాగే చదవరు. తలస్నానం చేసి శుభ్రంగా నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళే ముందు లేదా బయటికి వెళ్ళే ముందు వెంటనే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వరుసగా చూస్తారు. ఇక్కడ ఆ రోజు డేట్ ఇచ్చింది, ఆ డేట్ కింద వాగ్దానం చూస్తారు, ఆ వాగ్దానం చదువుకుంటే ఆ రోజు ఇది నాకే అనుకుంటారు. ఆ టైప్ ఆఫ్ వాక్యాలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నారేమో భక్తులు, ఇక్కడ మీకు చెప్తున్నా, ఒకవేళ క్యాలెండరీ భక్తులు ఉన్నారేమో, లేకపోతే మెల్లో సిలువలో వేసుకుని ఎట్లా అనుకునే వాళ్ళు ఉన్నారేమో, ఇది ఎట్టుకుని ఎట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. భయం వేసినప్పుడల్లా ప్రభు అని ఆర్సీఎం నుండి వచ్చారండి మీరు. కొంతమంది చూస్తున్నాను నేను. కొంతమంది వాస్తవంగా అన్నం తినేటప్పుడు కూడా, కొంతమంది లేడీస్ని కూడా చూస్తే, జెంట్స్ని కూడా చూస్తే చెప్తున్నా నేను. కొంతమంది అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెంటనే అంటున్నారు. అంటే ప్రార్థన చేసుకున్నాక అన్నం తినే ముందు కూడా ఇలాగనే ఉన్నారు భక్తులు మనలో. అందుకే చెప్తున్నా. అంటే పితా పుత్ర పవిత్ర ఆమేన్ అక్కడ. అదే కదా అక్కడ అర్థం. ఇలాంటి జిముకులు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఉండవలసింది ఏంటంటే నీ మనస్సులో, నీ హృదయంలో లేఖనం, వాక్యం పనిచేయాలి. ఆమె యేసయ్య ఎంత గొప్ప త్యాగం చేశాడంటే ఒకటే కారణం, లేఖనాల ప్రకారం చేశాడు. ఆమె వాక్యం ప్రకారం ఆయన వాక్యం నెరవేర్చాడు. వాక్యము నీలో బలముగా పనిచేస్తే ఈ లోకంలో ఏది నిన్ను ఆపలేదు. ఆమె అది జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థించండి. దేవుని సందర్భం నుంచి అందరూ కూడా కలము. ఈరోజు యేసయ్య శిలువ త్యాగం యావత్ ప్రపంచానికి సంబంధించింది. ఒక వ్యక్తికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక దేశానికి కాదు, ప్రపంచ మానవాళి కొరకు ఆయన లేఖనాల ప్రకారమే వచ్చాడు, లేఖనాల ప్రకారమే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. దీన్ని ప్రశ్నించడానికి ఎవరికి అర్హత కూడా లేదు. ఒకవేళ ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, లేఖనాలు తెలియవు, అజ్ఞానులు, వెర్రివారు అని మనం చెప్పొచ్చు. కానీ ఈరోజు నీకు తెలుసు లేఖనం విలువ, వాక్యం విలువ. నీ యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆ త్యాగాన్ని బట్టి అయిన ఈరోజు నువ్వు మారాలి. ఆ త్యాగాన్ని బట్టి అయిన ఈరోజు నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి, నీ పరిస్థితి మార్చుకోవాలి, నీ ఉద్దేశాలు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. ఒక్క నిమిషం అందరూ కూడా చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికారు ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. ఈరోజు ఏదో వాక్యం ధ్యానం చేసాం, ధ్యానం చేయడం గొప్ప కాదు, ధ్యానించినది మన జీవితంలో నెరవేరాలి, స్థిరపరచబడాలి. లేఖనాల ప్రకారం మన జీవితాలు కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి, సంఘము కట్టబడాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన. ఇంకా 7 మాటలు విన్నావు, క్షమిస్తున్నావా? అందరినీ క్షమించి జీవితం నీకు ఉందా? ఒకసారి అలా ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? శిలువ ఒక దొంగ రక్షించబడ్డాడు. ఇంకా నీవు సంఘంలో ఒక దొంగల బ్రతకొద్దు, రక్షించబడి నిజాయితీగా బ్రతుకు. ఇంకా దొంగ జీవితం వద్దు నీకు. దేవుని సన్నిధిలో ఉన్నావు, క్షమించే మనసు నీకు లేకపోతే నీ ప్రార్థన కానీ, పాట కానీ, ఆరాధన కానీ దేవుడు అంగీకరించడు కదా. కనుక నీ తోటి వారిని క్షమించే మనసు, అందరితో సహవాసం కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితో ఏక మనసు కలిగి ఉండాలి, అందరినీ ప్రేమతో పలకరించే మనసు ఉండాలి. అదే క్షమించే మనసు అంటే. ఆ మనసు నీకు లేకపోతే సంఘం నువ్వేది చేసినా దేవుడు అంగీకరించడు కదా. క్షమించావా అందరిని ఈరోజు? కనీసం ఈరోజు నీ మనసులో ఎవరైతే పగున్నావు, ఎవరైతే ద్వేషం ఉందో, ఎవరి మీద అయితే అహంకారం, ఎవరి మీద అయితే అసూయ ఉందో, ఇప్పుడే దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో అడుగు, క్షమించమని. నేను నిజంగా వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభు, ఇంకా నేను వాళ్ళ మీద ఏ ద్వేషం పెట్టుకోను, ఏ స్వార్థం పెట్టుకోను, ఏ అసూయ పెట్టుకోను. ఈరోజు దేవుని మాటలు విని నువ్వు ఖచ్చితంగా మాటను బట్టి అయిన మార్పు రావాలి.
నాకు ఇంకా రక్షణ లేదా, ఇంకా రక్షణ వాయిదా వేస్తున్నావా? జాగ్రత్త, సిలువలో ఒక దొంగ అవకాశం కోల్పోయాడు. దయచేసి నువ్వు కూడా రక్షణ కోల్పోయే స్థితి తెచ్చుకోవద్దు. రేపేమో జరుగు నీకు తెలియదు కనుక దేవుని సన్నిధిలో ఈరోజే రక్షణ దినము కనుక దేవునికి రక్షణ కొరకు నువ్వు సిద్ధపడాలి. అది మాత్రం కదా, నువ్వు కుటుంబంలో బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు చూసే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. అన్నదమ్ములు అక్కచె విషయంలో బాధ్యత, భార్యాభర్తల మధ్యలో బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం మీద బాధ్యత కలిగి ఉండాలి. అంత మాత్రం కాదు, దేవుని సన్నిధిలో సంఘములో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు వ్యవహరించగలగాలి దేవుని సన్నిధిలో. అది మాత్రం కాదు, దేవుని సన్నిధిలో ఆయన మాట చదివిస్తున్నాడు, దేవుడే మన చెయ్యి విడిచిపెడితే కష్టం, దేవుడు మన వదిలేస్తే కష్టం. దేవుడు వదిలేసే సందర్భం ఏదైనా మన జీవితంలో ఉందంటే అది పాపం ఒక్కటి మాత్రమే. ఆ పాపాన్ని గనుక నీలో లేకుండా చేసుకోగలిగితే నా యేసయ్య నిన్ను చేయి పట్టి నడిపించే దేవుడిగా ఉన్నాడు నీ జీవితంలో. దేవుని సన్నిధిలో నీకంటూ ఆయనకున్న దప్పుకు ఉందా? ఆయనకున్నటువంటి ఆత్మల పట్ల భారం ఉందా? ఎలాగైనా ఒక ఆత్మ రక్షించాలి. భోజనం కూడా చేయడం మానేసి ఎండ వేళలో ఆయన ఒకే ఒక్క ఆత్మ కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు యేసయ్య. ఈరోజు నీవు కనీసం నీ జీవితంలో ఒక్క ఆత్మనైనా నువ్వు దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావా? యేసు వద్దకు నడిపించడానికి నీ ప్రయత్నం ఏమైనా ఉందా? దేవుని ఒకసారి ఆలోచించు. అంత మాత్రం నువ్వు సమాప్తమైందని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో ఒక్కటైనా దేవుని నమ్మిన నాటి నుండి ఇప్పటి వరకు దేవుని ఉద్దేశం ఒక్కటైనా సంపూర్ణం చేసావా, పరిపూర్ణం చేసావా? ఒకసారి ఆలోచించుకో. దేవుని సన్నిధి చివరికి నీ ఆత్మ నిన్ను విడిచిపెట్టక మునుపే నీ ఆత్మ పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధికి వెళ్ళాలి. లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఉండేది నరకంలో. దేవుని సన్నిధి మాటలు విని మనందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా నిండు మనసుతో, పూర్ణ హృదయంతో నిమిషం ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుని మనం ఊహించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా అలాగే ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరం కూడా దేవుని అడుగుదాం. శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా, కన్నీళ్ళలో కుంగి ఉండగా చూపినావు నీ కృప, నీ పొందిన శ్రమలలో నా దీవెన మార్చావు, నీ కాచిన కన్నీళ్ళలో నీ దర్శనమిచ్చావు, నీ పొందిన శ్రమలలో నీ దీవెన దాచావు, నీ కాచిన కన్నీళ్ళలో నీ దర్శనమిచ్చావు. ఎలా మరువనయ్యా నువ్వు చేసిన మేలును, నేనెలా తీర్చనయ్యా నీ రుణమును, నేనెలా మరువనయ్యా నువ్వు చేసిన మేలును, నేనెలా దాచనయ్యా నువ్వు పొందిన విజయము. గౌరవు నీవే, పరిశుద్ధుడవు నీవే, గౌరవు నీవే, పరిశుద్ధుడవు నీవే, మమతల అనురాగం నా నోట స్తుతిగానం, నువ్వు చేసిన వాగ్దానం నా జీవితాధారం. ఎలా మరువనయ్యా నువ్వు చేసిన స్నేహము, నేనెలా దాచనయ్యా నువ్వు పొందిన విజయము, నేనెలా మరువనయ్యా నువ్వు చేసిన స్నేహము.
ఎలా దాచనయ్యా నువ్వు పొందిన విజయము అడుగడుగున అవమానమే మోయలేని భారమే ప్రతి క్షణమున ఎడబాయక వెంట నిలిచే దైవమా పరిచయ ప్రాణమై మట్టినావు ప్రగతిలో సంఘక్షేమమే నింపునావు మహిమలో పరిచయ ప్రాణమై నడుపునావు ప్రగతిలో సంఘక్షేమమే నింపునావు మహిమతో ఎలా మరువనయ్యా నువ్వు నడిపిన మార్గము నేనెలా మరుతునయ్యా నువ్వు చేసిన త్యాగము నేనెలా మరువనయ్యా నువ్వు నడిపిన మార్గము నేనెలా మరతునయ్యా నువ్వు చేసిన త్యాగము గౌరవు నీవే పరిశుద్ధుడవు నీవే గౌరవు నీవే పరిశుద్ధుడవు నీవే. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారిని యేసయ్యా